పదం ప్రజలు తిరుగు ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నావు. కేవలం నాడు సభ రాజకీయాలు చేసి ఓదార్పేదల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చావు. ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం. ప్రతి పాట సూపర్ హిట్టే. నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పలలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు విధించిన రోజులు ఉన్నాయి. మరి నేను ఎవరికి భయపడలేదు, ఏ వైసీపీకి భయపడలేదు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అనర్హత వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దరిద్రం మనం చేస్తాం. ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వేగా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా ఎటువంటి పదవి ఆశించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బీబీ రామ్ భయపడకుండా యుద్ధం చేసాం, దండయాత్ర చేసాం. అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే 5 ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో 5 స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతకి ఇమ్మని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలు అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తే ఇవి అమలు చేయలేదు అవి అమలు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివేకంగా మాట్లాడుతున్నారు. మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిగి నేను నాడే చెప్పాను, ఇది సూపర్ డూపర్ కాంబినేషన్ అవుతుంది తప్పని చెప్పాను. డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో 150 సీట్లు పైన వస్తాయని చెప్పాము. డెఫినెట్గా 124 సీట్లు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఈజ్ ఓవర్. ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను. జై హింద్.